పిల్లలు అందరికీ నమస్తే. నల్లమల వెంకటేశ్వర గారు అలియాస్ ఎన్విగా మనందరికీ సుపరిచితులు. సార్ చెప్పండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫ్లడ్స్ ఎఫెక్టు దానికి సంబంధించినటువంటి అసలు అటు విజయవాడ నుంచి వెళ్ళాలన్నా, ఇటు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వాళ్ళు ఇటువైపు రావాలన్నా కూడా చాలా కష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ సంబంధించి వివరించండి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం పట్టణం దిగ్బంధనం అయింది. ఎందుకంటే మున్నేరు 3 బ్రిడ్జీలకు సమానంగా పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పెరుగుతుందని చెప్తా ఉన్నారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మున్నేరు ప్రాంతంలో ఉన్నటువంటి మునక ప్రాంతం అంతా కూడా మునిగిపోయి ఇళ్ళన్నీ కూడా నీటితోని నిండిపోయి ఉన్నాయి. దీంతో ఖమ్మం టౌన్తో పాటు మొత్తం జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా మధ్య ప్రాంతంలో ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వైరా ఏరు బాగా పొంగటం వల్ల, అదేవిధంగా చెరువులు కూడా పూర్తిగా నిండిపోయి రోగుతూ ఉన్నాయి. కొన్ని చెరువులు తెగే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు వాతావరణం చాలా పంటలకు అనుకూలంగా ఉండి పత్తి కానీ, మిర్చి కానీ, వరి కానీ చాలా మంచిగా ఉన్నాయి తరుణంలో ఈ అకస్మాత్తుగా వచ్చినటువంటి తుఫాన్ కారణంతో వస్తున్నటువంటి భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇంతటితో ఆగితే కొంత నష్ట నివారణ జరుగుద్ది. కానీ వాతావరణానికి సంబంధించి ఇంకా 2 రోజులు వర్షాలు పడవచ్చు అని చెప్తా ఉన్నారు. కాబట్టి కొంచెం ఆందోళన చెందుతున్నారు రైతులు. దీనికి ప్రభుత్వం కొంచెం ఇంకా అప్రమత్తతో ఉండి ఇక్కడ మునిగిపోయినటువంటి ప్రాంతాల్లో వాళ్ళని ఒడ్డుకు చేర్చడం కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఇంకొంచెం విస్తృతంగా చేయాలి. ఇవాళ ఖమ్మం టౌన్లో ఇక్కడ శాసనసభ్యులు మంత్రివర్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశం మేరకు ఈ మునక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా తుమ్మల గారి క్యాంప్ కార్యాలయంలోనే భోజనాలు వండి వాళ్ళకి ప్యాకెట్ల ద్వారా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇట్లనే ఇవాళ హోటల్స్ యజమానులు కానీ లేదా స్వచ్ఛందంగా డాక్టర్స్ కానీ ముందుకొచ్చి అందరూ ఒక ప్రభుత్వం చేస్తే సరిపోదు, మనం పెద్దవాళ్ళు స్వచ్ఛంద సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి లయన్స్ క్లబ్ లేకపోతే రోటరీ క్లబ్ ఆర్గనైజేషన్స్ రావాలంటారు. ఏదో వరదలు తగ్గిపోయిన తర్వాత సాయం చేసేదానికంటే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇమీడియట్గా హెల్ప్ వాళ్ళకి జరగాలి. దానికి అందరూ కూడా మరి ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి కూడా మేము రైతు నాయకుడిగా రైతులకు జరిగేటటువంటి పంట నష్టాన్ని కూడా అధికారులు నష్ట నివారణ కోసం, తగ్గించడం కోసం ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా జరిగినటువంటి నష్టాన్ని కూడా భవిష్యత్తులో మరి తొందరలోనే దాన్ని ఎంత నష్టం జరిగిందనేది అది పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి రైతాంగాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఈ జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా మరో 2 మంత్రులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారిని, పొంగులేటి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము జిల్లా రైతాంగం తరఫున కోరుతాము. ఇది తుఫాన్ అంటారా, ప్రకృతి వైపరీత్యం అంటారా? సరే, అంటే ప్రకృతి వైపరీత్యంలో భాగంగానే తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాను వల్లనే జరుగుతుంది. కానీ ఇంత నష్టం ఇంత బీభత్సంగా గతంలో రాలేదు. ఒక 15-20 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చింది. ఇది ఇంతటితో ఆగిపోతే పెద్ద ప్రమాదమే ఉండదు. కానీ రేపు ఎల్లుండి కూడా వర్షం ఉందని చెప్తా ఉన్నారు. కానీ రేపు ఎల్లుండి వర్షం కురిస్తే, ఎందుకంటే వర్షాన్ని ఆపటం ప్రభుత్వానికి కానీ ఇంకెవరికి సాధ్యం కాదు. కానీ నష్టం జరగకుండా, ప్రజల్ని ఇబ్బంది పడకుండా ముంపు బారిన పడినటువంటి ప్రాంతాలని ఇమీడియట్గా ఖాళీ చేయించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, అధికారులు తీసుకోవాలి. దానికి ఇప్పటివరకైతే మంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే తుమ్మల నాగేశ్వర గారు ఇక్కడ మున్నేరు దగ్గర చిక్కుకున్నటువంటి 9 మందిని కాపాడటం కోసం మన దగ్గర తెలంగాణలో హైదరాబాద్లో హెలికాప్టర్ లేకపోతే ఆంధ్ర ప్రభుత్వాలతో మాట్లాడి మరి అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి కూడా హెలికాప్టర్ తెప్పిస్తున్నారని చెప్పి తెలిసింది. మరి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అలర్ట్గా ఉండి ప్రజలను ఆదుకోవాలని చెప్పి మేము కోరుతాం.